నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి ఆ చల్లగా కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు అల్లరి చేసే ఓ చిరుగాలి నా కోరికలే వినిపించు నాకు వెలలో స్వామివి నీవై వలపే దివ్వెగా వెలిగించు నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి ఆ ఆ నింగి సాక్షి నేల సాక్షి నిను వలచిన నా మనసే సాక్షి మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు వేడుకలోన వేదనలోన పాలు తేనెగా ఉందాము నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసలే వరమే నన్ను పొందని నీ కౌగిలిలో తలదాచి. నమ్మకం సంబంధానికి దారితీస్తుంది. సాన్నిహిత్యం బంధంతో ముడిపడి ఉంటుంది. ప్రేమ ఇంకా బలమైన సంబంధాన్ని అంటే ఏకంగా అనుబంధంతో ముడివేస్తుంది. రక్త సంబంధాలలో అత్యంత బలమైనది, కాలాతీతంగా నిలబడి నిజం నిగ్గు తేల్చేది మాతా శిశువుల మధ్య ఉన్నటువంటి బంధం. అది ఒక ప్రాణాధికమైన మమతానురాగాల మనసుల అల్లిక. వేదన, సంవేదన, అనుభూతి, సహానుభూతి ప్రేరేపిత ప్రాణత్యాగ ప్రాతిపదిక. వివాహ బంధం అపురూపమైన అందమైన సౌందర్య సౌధం. ఆరమరికలు లేని ప్రేమానురాగాలు సతీపతులను మమేకం చేస్తాయి. రక్త సంబంధంతో పని లేదు. వాస్తవంలో త్యాగమైనటువంటి మహిళ క్షమాగుణంతో త్రికరణ శుద్ధిగా తన భర్తను ప్రేమించి తన అందమైన మనసును గర్వంగా ప్రకటిస్తుంది, ఎలాంటి వెరుకు లేకుండా.
ఎస్ట్రోజన్స్ స్త్రీ అనిర్వచనీయమైన అజరామరమైనటువంటి ప్రేమకు ప్రధానమైనటువంటి కారణం. ఈ బంధానికి వేరే విధంగా టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ చంచలత్వాన్ని, అహాన్ని, స్వార్థ చింతనను ప్రేరేపించి ప్రేమ బంధంలో పారదర్శకతను మసకబారేట్టు చేస్తుంది, తగ్గిస్తుంది, బలహీనం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే జీవిత భాగస్వామిని పతిదేవునిగా భావించి భర్త చేతుల మీదుగా తన జీవన ప్రయాణాన్ని నిజాయితీగా ముగించాలనుకుంటుంది సతి. ఆ భావన అందంగా వ్యక్తీకరించబడి మహోన్నత విలువలు కలిగినటువంటి మధుర గీతం. ఈ పాట కార్తీక దీపం చిత్రంలో ఉంది. ఈ సినిమాలో పాటలన్నీ మధుర మంజుల వాగ్విలాసాలు. అందాల శోభన్ బాబు, శ్రీదేవి గారుల నటన నభూతో న భవిష్యత్. మాటను పాటలో సర్వాంగ సుందరంగా చిత్రీకరించారు గీత రచయిత గోపి. బహుశా అది 7 జన్మల బంధం కావచ్చు. మాయదారి మాయదారి అందమా, ఉయ్యాలాటకింక సిద్ధమా, అయ్య అయ్య మాటకారి మాటకారి బంధమా, మహామాయ చెయ్యవద్దమా, అయ్య అయ్య మదిలోన మొదటి ప్రేమ మితిమీరిపోయే భామా, మది మాటలు మానమ్మా, మల్లెగాలి పైన తేలిరామ్మా, మాయదారి మాయదారి అందమా, ఉయ్యాలాటకింక సిద్ధమా, అయ్య అయ్య మరిగే జాబిలి కరిగే కౌగిలి, మదన పడే మదనుడికే విందు చెయ్యాలి, పెరిగే ఆకలి కొరికే చెక్కిలి, మైమరచి మురిపెముతో కందిపోవాలి, అందించని అదరాంజలి శృతి మించని జతజావలి, చలిగాలి పైన తేలి చెలరేగు ఈ ఖవాలి, ప్రతి పూట కావాలి తాళలేని వేళలేని కేళి, మాయదారి మాయదారి అందమా, ఉయ్యాలాటకింక సిద్ధమా, అయ్య అయ్య కుదురే లేదని ముదిరే బాధని తెలుసుకొని కలుసుకొని ముళ్ళు పడిపోని, నిదరే రాదని అదిరే రాధని అదుముకొని చిదుముకొని చల్లబడిపోని, కసిరే పని కొసరే పని నిశికైపుని వస ఆపని,
రసరాజధానిలోని రతిరాజుతో జవానీ సయ్యాటకు సయ్యనని మోయలేని మోజు తీరిపోని మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా అయ్య హయ్య హై. మాటకారి మాటకారి బంధమా మహామాయ చెయ్యవద్దమ్మా అయ్య హయ్య హై. ఆత్మీయ మిత్రులారా, పింగళి పెండ్యాల సిరివెన్నెల కీరవాణిల జంటలు శ్రావ్యమైన అర్థవంతమైన ఎన్నో సినిమా గీతాలను అజరామరంగా తీర్చిదిద్దారు, మార్చారు. అద్భుత సాహిత్యం, అనంతంగా సాగే ప్రేమ అంతర్వాహిని అక్షరరూపం దాలిస్తే ఒక గొప్ప శృంగార ప్రేమ గీతం అవుతుంది. సిరివెన్నెల కలంలో పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ సౌందర్యాల మీద చిత్రీకరించబడిన ఈ పాట ఒక దృశ్య శ్రవణ రాగ ప్రమోద లతిక. సిరివెన్నెల అలౌకిక తత్వాన్ని అంతర్లీనంగా ప్రేమ వ్యక్తీకరణకు, శృంగార రసానికి తర్పణం చేశారు ఈ గీతంలో. అందాన్ని మాయతో పోలుస్తాడు మన సిరివెన్నెల. సరసమైన చతురతను మిళితం చేసి మనిషి మెదడును మనసును చెలింపజేసే మొదటి చూపును జీవితాంతం గుర్తుంచుకునేలా హృదయ స్పందనలో అనువనున నిక్షిప్తం చేస్తాడు. పర్హాప్స్ దిస్ మే బి లవ్ ఎట్ ఫస్ట్ సైట్. భావావేశ ఉద్వేగ ఉద్విగ్న ప్రేమ సముద్రం పొంగిన క్షణం మనిషి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆ స్థితిలో ఆత్మలో పొదిగిన స్ఫురించిన ప్రతి అక్షరాన్ని ప్రకటితం చేస్తాడేమో. అలాంటి భావావేశ సుందర మధుర విస్ఫోటనంలో సిరివెన్నెల కలం నుండి జాలువారిన శ్రావ్యమైన గీతం ఇది. సంగీత సాహిత్యాల పరంగా ఆలాపన, పల్లవి, అనుపల్లవి చరణాలలో కూడా పూర్తి వైవిధ్యం కలిగిన పాటలు పాడడంలో దిట్ట అయినటువంటి కీర్తిశేషులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలాపించిన అమోఘమైన రసాస్వాదన ఈ గీతం. అపురూపమైనటువంటి ప్రయత్నం, అందమైన వ్యక్తీకరణ పాట వినసొంపుగా మార్చింది. మిత్రులారా, మీ అభిమానంతో అఫ్కోర్స్ ఫస్ట్ టేక్ అండ్ అన్ఎడిటెడ్ సాంగ్స్ని మీకు వినిపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మంచి పాటలతో మళ్ళీ ఒకసారి మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.